ఈ తీర్థాలు అన్నదానికి అర్థం తెలుసుకుందాం. తీర్థయాత్రలు అంటారు కదా, దాని అంతరార్థం తెలుసుకుందాం. ఏదైనా సరే అంతరార్థం తెలుసుకోకపోతే మీరు విరుద్ధంగానే చేస్తారు. అంతరార్థం తెలుసుకుంటే చెయ్యవలసింది చేస్తారు. గుర్తుపెట్టుకోండి. తీర్థాలు అంటే అర్థం ఏంటంటే తరింపచేసే వాటినే తీర్థాలు అంటారు. మళ్ళా తరించడం అంటే ఏంటి? మళ్ళా ఈ సందేహం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. తరించడము అంటే తీరాన్ని దాటడం. ఏ తీరాన్ని అంటే దుఃఖ తీరాన్ని దాటి ఆనంద తీరాన్ని చేరుకోవడం. ఎవరైతే దుఃఖ తీరాన్ని దాటి ఆనంద తీరాన్ని చేరుకుంటారో వాడు తరించిన వాడు అని అర్థం. అలా తరింప చేసేవే తీర్థాలు. గుర్తెట్టుకోండి. అలా తరింప చేసే పనులు చేస్తే వాడు తీర్థయాత్రలు చేసినట్టే లెక్క. మరి ఇది ఎవరికి సాధ్యం? దుఃఖ తీరాన్ని దాటి ఆనంద తీరాన్ని, అది ఎవరికి సాధ్యం? తరించడం ఎవరికి సాధ్యం అంటే ఈ ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళకి కాదు, ఈ ప్రదేశాలకు వెళ్ళిన వాళ్ళు కాదు, ఈ నదుల్లో మునిగిన వాళ్ళకి కాదు, పరమాత్మను చేరుకున్న వాడికే అది సాధ్యం. గుర్తుపెట్టుకోండి. సరే, పరమాత్మను చేరుకోవడం అంటే మళ్ళా తెలియాలి. పరమాత్మను చేరుకోవడం అంటే ఇది చాలా మందికి దైవాన్ని చేరుకోవాలి అంటారు. దాని అర్థం ఎవరికి తెలియదు. జీసస్ చెప్పినట్టు పరమాత్మను చేరుకోవడం అన్నది ఎవరికి సాధ్యము అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాడికి. ఇది మనకు అర్థం కావాలి అంటే సత్యలోకం చేరుకున్న వాడికి. అటువంటి వాడు ఎవరైతే ఆ దేవుని రాజ్యానికి, ఆ సత్యలోకానికి చేరుకుంటాడో వాడు భూలోకానికి రాడు. అంటే భూలోకానికి రాడు అంటే ఇంకా జన్మ లేదు. భూలోకానికి వస్తే జన్మించినట్టు, ఇంకా రాకపోతే ఇంకాడికి ఏ జన్మ లేదు. జన్మ లేని వాడికి ఆలోచించండి, దుఃఖం ఎలా ఉంటుంది? అక్కడ ఉన్నదంతా ఆనందమే. అంటే వాడు దుఃఖ తీరాన్ని నుంచి ఆనంద తీరానికి చేరుకున్నాడు, అంటే తరించాడు. అది సత్యలోకం చేరుకున్నవాడు తరిస్తాడు.